హెయిర్ లాస్ గురించి, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ గురించి మీరు ఎన్నో క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. వాటిలో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ని కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. Hi, this is Dr. John, dermatologist, trichologist and a hair transplant surgeon. I perform more than 2000 hair transplants passionately and still counting. What are the treatments available for hair restoration? హెయిర్ రెస్టోరేషన్ అంటే ఒకసారి జుట్టు రాలిన తర్వాత మళ్ళీ ఆ జుట్టుని తెప్పించుకోవడానికి, జుట్టు ఒత్తుగా కనిపించడానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? నెంబర్ 1, మీరు కనుక ఎర్లీ స్టేజ్ ఆఫ్ హెయిర్ లాస్లో ఉన్నారనుకోండి, అది నార్మల్ హెయిర్ లాస్ కావచ్చు లేదా వంశపారంపర్యంగా వస్తున్న హెయిర్ మినియేచరైజేషన్ కావచ్చు. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్ కనుక తీసుకుంటే అన్నీ సెటరేట్ అయిపోతాయి. సో ఫస్ట్ది ఏంటి అంటే సింపుల్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ డైట్. రెండోది, అదే కనుక మీరు సివియర్ హెయిర్ లాస్ స్టేజ్లో ఉన్నారనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీకు హెయిర్ లాస్ అవుతున్న కారణాలు ఏంటి అనేటువంటిది అసెస్ చేసుకోవడం ఎంతైనా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కనుక రక్తం తక్కువ అయిపోయి అంటే హిమోగ్లోబిన్ అనేటువంటి తక్కువ అయిపోయి హెయిర్ లాస్ అవుతుంది అనుకోండి, కామన్గా మనం ఆడవాళ్ళు గమనిస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఆ రక్తహీనతని మనం ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. అది ఎలాగంటే సిరప్స్ ద్వారా కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ, లేకపోతే డైట్ ద్వారా. ఎప్పుడైతే ఆ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా హెయిర్ లాస్ కంట్రోల్ అయిపోయి మళ్ళీ హెయిర్ గ్రో అవుతుంది. సపోజ్ మీకు హెయిర్ లాస్ అవుతున్న కారణము డాండ్రఫ్ అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీ డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అండ్ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకున్న వెంటనే ఆటోమేటిక్గా మీ లాస్ అయిన హెయిర్ మళ్ళీ వస్తుంది. ఇంకో సినారియో ఏంటి అంటే, కొంతమంది వాళ్ళ జుట్టును వాళ్ళే పీక్కుంటూ ఉంటారు. అంటే ఇట్ ఈస్ అ సైకలాజికల్ డిజార్డర్. దీన్ని మనం ట్రైకోటిల్లోమేనియా అంటాం. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రము జస్ట్ మెడికేషన్ సరిపోవు, వాళ్ళకి సైకోథెరపీ, కౌన్సిలింగ్తో పాటు మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇచ్చిన తర్వాత అది ప్రాపర్గా ఫాలో అయితే మళ్ళీ రాలిపోయిన జుట్టు అంతా గ్రో అయ్యే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారు అండ్ నాకు ఏ దారి కనిపించట్లేదు, జుట్టు అంతా రాలిపోతుందని వరీ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.